ఉంది. ఈ ఖాళీ సమాధి మనకి ఏమి తెలియజేస్తుందంటే మన జీవితము కూడా నిండిపోయి ఉన్నది. మన జీవితము ఇహలోక విచారాలతో, ఐహిక విచారాలతో, అనేకమైన ఆలోచనలతో, సొంత నిర్ణయాలతో నిండిపోయిన ఈ యొక్క హృదయాన్ని మనం ఖాళీ చేసుకుని, ఈ ఖాళీ అయిన హృదయంలో విశ్వాసాన్ని నింపుకోవాలి. ఈ ఖాళీ అయిన హృదయంలోనికి దేవుని ఆత్మతో నింపబడాలి. ఈ ఖాళీ చేయబడిన హృదయంలో దేవుని సన్నిధితో మనం నింపబడాలని చెప్పి ఈ యొక్క ఖాళీ సమాధి మనకి జ్ఞాపకం చేస్తుంది. మీ అందరికీ ఒక వాక్య భాగాన్ని నేను చదివి వినిపించాలని ఇష్టపడుతున్నాను. బైబిల్ ఉన్న వారందరూ కూడా మరి ఈ వాక్యాన్ని మీరు తెరవండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. ఎక్కువ రాకుండా చూడండి. 3వ అధ్యాయం 15వ వచనంలో కనుక మనం చూస్తే, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చెప్పున మీకు దయచేయవలెననియు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరి పారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థించుచున్నాను. హల్లెలూయా. ఈయన ఎఫెసీలు సంఘము కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఏంటంటే, వీరు దేవుని యొక్క ఆత్మతో నింపబడాలి. దాని యొక్క పొడుగు ఎంతో తెలియాలి, వెడల్పు ఎంతో తెలియాలి, లోతు ఎంతో తెలియాలి. కేవలం నామకార్థ క్రైస్తవులుగా కాదు, కానీ మీ యొక్క అంతరంగ పురుషుడు బలపడాలి. హల్లెలూయా. అంతరంగ పురుషుడు ఏమవ్వాలంటండి? బలపడాలి. ఈ బాహ్యమైన పురుషుడు బలపడాలంటే చక్కని పౌష్టికాహారాలు తీసుకుంటే సరిపోతుంది. అంతరంగ పురుషుడు బలపడాలంటే మన యొక్క ఐహిక విచారాలను విడిచిపెట్టి ఈ యొక్క హృదయాన్ని ఖాళీ చేసుకుని, ఈ ఖాళీ అయిన హృదయంలోనికి దేవుని ఆత్మతో మనం నింపబడి దేవుని ప్రేమ యందు వేరి పారి నిలబడాలి, స్థిరపడాలని చెప్పి ఇక్కడ తెలియజేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి మీరు 40 దినాల క్రీస్తు శిలువ ధ్యాన కూడికలకు వచ్చారు. మీరు ఈ యొక్క శిలువ ధ్యాన కూడికలకు రావటమును బట్టి మీ అంతరంగ పురుషుడు ఏమయ్యాడు? బలపడ్డాడా? నీరసపడ్డాడా? బలపడ్డాడు. ఆ విధంగా ప్రతిరోజు బలపడుతూ క్రీస్తు ప్రేమ ఎంత ఎత్తు ఉన్నదో, ఎంత పొడుగున్నదో, ఎంత లోతు ఉన్నదో ఇవన్నీ కూడా తెలియాలని చెప్పి ఒకరి కొరకు ఒకరు, సంఘము కొరకు మనందరం కూడా ఏం చేయాలంటండి? ప్రార్థన చేయాలి. చాలాసార్లు ప్రార్థన చేయవయ్యా అని అంటే దేనికోసం చేయాలండి అని అడుగుతారు. దేనికోసం చేయాలంటే సంఘంలో ఉన్న వారందరూ అంతరంగ పురుషుడు బలపడాలని, దేవుని యొక్క ఆత్మయందు బలముగా ఉండాలని, ఇలా అనేక విషయాల గురించి మనము ప్రార్థన చేయొచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. 118వ కీర్తనలో ఒక చక్కని మాట ఉంటుంది కదా. 118వ కీర్తన 24వ వచనాన్ని చదువుకుని మన ఆరాధనలోనికి వెళ్దాం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించదము. హల్లెలూయా. అందరం కూడా లేచి నిలబడదాం. ఈ దినం ప్రభు చేసినది, ఉత్సాహించి సంతోషించదం అనే పాట పాడుతూ దేవుని యొక్క నామాన్ని మహింపరుద్దాం. మరి నాతో పాటు మరి ఆరాధన చేయడానికి యవనస్తుడు మరి అంకుర్, అదేవిధంగా డేవిడ్, మరి ఇంకా స్త్రీలు, సహోదరులు అనేక మంది ఉన్నారు. మీరందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. అందరం కూడా కలిసి దేవాది దేవుణ్ణి చక్కగా ఆరాధన చేస్తూ దేవుని యొక్క సన్నిధిని అనుభవిద్దాం.
ఓకే. చప్పలు కొడుతూ అందరూ కూడా దేవుని సన్నిధిలో అనుభవిద్దాం. ఈ దినం ప్రభు చేసినది ఉత్సాహించి సంతోషించెదము. ఈ దినం ప్రభు చేసినది ఉత్సాహించి సంతోషించెదము. ఈ దినం ప్రభు చేసినది. This is the day that the Lord has made, We will rejoice and be glad in it. This is the day that the Lord has made. We will rejoice and be glad in it. ఈ దినం ప్రభు చేసినది. ఈ దినం ప్రభు చేసినది ఉత్సాహించి సంతోషించెదము. ఈ దినం ప్రభు చేసినది ఉత్సాహించి సంతోషించెదము. ఈ దినం ప్రభు చేసినది. చూడు సమాధిని మూసిన రాయి దొల్లింపబడి ఉండెను. చూడు సమాధిని మూసిన రాయి దొల్లింపబడి ఉండెను. అందు వేసిన ముద్ర కావలి నిలిచెను దైవసుతుని అందు. అందరూ చెప్పలు కొడుతూ అందు వేసిన ముద్ర కావలి దైవసుతుని ముందు. గీతం జయ గీతం జై తల్లి పాడెదము. గీతం జయ గీతం జై తల్లి పాడెదము. యేసురాజు వేసెను హల్లెలూయా జయమర్పటించెదము. యేసురాజు వేసెను హల్లెలూయా జయమర్పటించెదము. గీతం జయ గీతం జయ తల్లి పాడెదము. గీతం జయ గీతం జై తల్లి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. వలదు ఏడువలదు వెల్లుడి గలలియకు. వలదు ఏడువలదు వెల్లుడి గలలియకు. నన్ను చెప్పిన విధమున తిరిగి లేచి పరుగిడి ప్రకటించుడి. నన్ను చెప్పిన విధమున తిరిగి లేచి పరుగిడి ప్రకటించుడి. గీతం జయ గీతం జయ పట్టి పాడెదము. గీతం జయ గీతం జయ పట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. అందరూ యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా. అందరూ చెప్పలు పెడుతూ యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. అన్నా కయ్యప్ప వారల సభయు అదరుచు పరుగిడి. అన్నా కయ్యప్ప వారల సభయు అదరుచు పరుగిడి. ఇక దూతగ
గణములు ధ్వనిని వినుచు వణుకుచు భయపడని. ఆమేన్. ఇక దూత గణములు ధ్వనిని వినుచు వణుకుచు భయపడిని. గీతం గీతం జయ జయ గీతం జై చకి పాడినము. చెప్పలు పెడుతూ గీతం గీతం జయ జయ గీతం జై చకి పాడినము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమనడించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమనడించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమనడించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమనడించెదము. అందరం చెప్పలు యేసురాజు లేచెను హల్లెలూయా జయమనడించెదము. 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 హల్లెలూయా. యేసురాజు లేచెను హల్లెలూయా. అందరూ చెప్పలు దగ్గరగా యేసురాజు లేచెను దగ్గరగా. హల్లెలూయా హల్లెలూయా. అందరం కలిసి చెప్దాం. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. హల్లెలూయా హల్లెలూయా. కొద్దిసేపు అందరూ కూడా నోరు తెరచి చుట్టుపక్కనున్న జరుగుతున్న విషయాలన్నిటినీ మరచి దేవుని పైన మీ దృష్టిని కేంద్రీకరించి దేవునికి చెందాల్సిన స్తుతి ఘనత మహిమ ప్రభావములు ఆయనకే చెల్లిందాం. నోరు తెరచి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి 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 స్తోత్రము 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 తండ్రి. స్తుతి స్తోత్రముల పైన ఆసీనుడైన మా దేవా నీకు వందనాలు. మరణమును జయించి తిరిగి లేచిన యేసయ్యా నీకు వందనాలు. మరణము నిన్ను బంధించుట అసాధ్యమాయను తండ్రి. మీరు లేచి ఉన్నారు తండ్రి, అందును బట్టి మీకు వందనాలు. మీరు మరణమును జయించారు, అందును బట్టి మీకు వందనాలు. మీరు మాకు నిత్య జీవము అనే యొక్క వరమును ఇస్తూ ఉన్నారు, అందుకు బట్టి మీకు వందనాలు. మీరు తిరిగి లేచుట వలన తండ్రి మాకు విస్తారమైన నిరీక్షణ, మీరు తిరిగి లేచుట ద్వారా మాకు విస్తారమైన విశ్వాసము, మీరు తిరిగి లేచుట ద్వారా తండ్రి నాయన మేము కూడా తండ్రి నాయన ఒకానొక రోజు మిమ్మల్ని చూడబోతున్నామనే నిరీక్షణ మమ్మల్ని నడిపిస్తున్నది తండ్రి, నీకు వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవా నీకు వందనాలు, పరిశుద్ధుడా నీకు వందనాలు, మృత్యుంజయుడా స్తోత్రం, మహాగణుడా స్తోత్రం అని పాడి దేవుని స్తుతిద్దాం. మృత్యుంజయుడా స్తోత్రం, మహాగణుడా స్తోత్రం, మృత్యుంజయుడా స్తోత్రం, మహాగణుడా స్తోత్రం. మమ్మును కొనిపోవా త్వరలో రానున్న మేఘవాహనుడా స్తోత్రం. మమ్మును
కొనిపోవా త్వరలో రానున్న మేఘవాహనుడా స్తోత్ర. అత్యున్నత సింహాసనముపై అందరు కాదు పాడదాం. ఆసీనుడవైన దేవా, ఎవరు మౌనంగా ఉండకండి, దేవుని స్తుతిద్దాం. సింహాసనముపై ఆసీనుడవైన మా దేవా, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధి. అందరూ రెండు చేతులు పైకెత్తి దేవుని స్తుతిద్దాం. ఎస్ లార్డ్. మృత్యుంజయుడా నీకు స్తోత్రం, మహాగణుడా మీకు స్తోత్రం. త్వరలో మమ్మును కొనిపోవడానికి మేఘముపై రానయున్న దేవా నీకు వందనాలు. తండ్రి నీకు వందనాలు. మీరు మా ఎడల తండ్రి నేను చూపిస్తున్న ఈ ప్రేమను బట్టి, మీరు మమ్మల్ని నడిపిస్తున్న ఈ విధానమును బట్టి మీకు వందనములు. మరొకసారి మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే తండ్రి. హల్లెలూయా. నీ యొక్క ప్రేమను బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయమున మీ యొక్క నామాన్ని స్తుతించడానికి, కీర్తించడానికి, గణపరచడానికి, స్తుతించడానికి, ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశమును బట్టి మీకు వందనాలు. మీరు ఇచ్చిన ఈ యొక్క మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు. మా స్తుతులను, మా ఆరాధనను వేవేల దూతల స్తోత్ర గానములతో అంగీకరించమని అడుగుచున్నాము తండ్రి. మీ కృపలో జ్ఞాపకము చేసుకోండి. మీ దాసుని సిలువ చాటును మరుగుపరచి ఈ యొక్క పునరుద్ధాన వర్తమానముతో ప్రతి హృదయములోనూ తండ్రినైనా మీ యొక్క వాక్యపు విత్తనాలు మంచి నేలను పడిన వాక్యపు విత్తనాలుగా నాటబడడానికి మీరు కృప చూపించమని, నెమ్మది లేని వారికి నెమ్మద, తండ్రినైనా సమాధానం లేని వారికి సమాధానం, తండ్రినైనా మీ వాక్యము ద్వారా మీరు దయచేయమని, ప్రతి హృదయాన్ని మీరు తాకమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరు కూర్చుందాం. మరి చక్కటి ఆరాధన చేసిన మరి డాక్టర్ జాషువా గారికి, మరి అలాగే మన యొక్క కోయిర్ బిడ్డలకి మరి ప్రభు పేర నాకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. మంచిది, మనం ఇప్పుడు శ్రేష్టమైన సమయానికి వచ్చామండి. మరి దేవుని యొక్క వాక్యం వినే సమయము. మరి మీ యొక్క హృదయాలని సిద్ధపరచుకోండి. మరి చెప్పబడే ప్రతి మాట మరి మన యొక్క హృదయంలో చేరి
మరి దాని యొక్క ఫలితాన్ని, మరి ఆ యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకునే నిమిత్తము మరి దేవుని యొక్క